1, 2, 3, 4, 5 పంచిపెట్టడానికి ఇన్ని మోడబుల్ ఫ్రీగా ఇస్తారని అస్సలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నేను మీ మనీ సర్స్. ఏం లేదు, ఇది మామిడిపూల సీజన్ కాబట్టి మామిడిపూలు పంచి పెడదామని చెప్పి అనుకున్నాను. అయితే బల్క్లో మామిడిపూలు కావాలి కాబట్టి మా ఫ్రెండ్కి కాల్ చేశాను. సరే రారా తోటకి వచ్చి కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్ళు అని చెప్పి అన్నాడు. సరే పదండి, ఇప్పుడు వెళ్ళి మనం మామిడిపూలు కోసి పట్టుకెళ్ళి పంచి పెడదాం. సో మా ఫ్రెండ్ అయితే అడిగానండి, ఒక 100 మామిడిపూలు కావాలని చెప్పి. సరే కోసిస్తా అన్నాడు. అయితే ఎంతరా అని చెప్పి అడిగాను. ఎవరో నువ్వు చేసి దానికి పంచిపెట్టిన దానికి నాకు కూడా కొంచెం పాత్ర ఎవరా, దీనికి డబ్బులు ఎందుకు అన్నాడు. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఫ్రెండ్ కూడా చూపిద్దాను మీకు, కానీ మనోడు ఎదగ రావట్లేదు సిగ్గు. కానీ ముందు చూపిస్తాను. ఈ జరుగున్నాయా? ఈ జరిగిలు కోసుకోమంటావా? సరే ఈ బాబాయ్ని అయితే గుర్తుపెట్టారు కదండి, కరివేపాకు అమ్మేవాడు తాటిపూర్లోని. తాటిపూర్ చుట్టుపక్కల మొత్తం అందరికీ తెలిసే ఉంటుంది. సరే అయితే నడు ఒకసారి. 46 ఎకరాలా? మొత్తం మంగినపల్లేనా? నిజంగా ఇలా తయారైన ఆయన కూలీలో ఉన్న హ్యాపీనెస్ వేరండి. మనం ఇంటి దగ్గర అయితే చిన్నప్పుడు బెడ్లలో కొట్టి ఉప్పు కారం వేసి తినేవాళ్ళం. నాకైతే ఆ రోజు గుర్తొస్తుంది. ఇప్పుడు మనం అయితే చెట్టుకి దీని కాయలన్నీ కొద్దాం. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాం, మళ్ళీ ఇప్పుడు ఇలా. కాయ క్వాలిటీ చూడండి, పాలలో దిగినట్టు ఎంత నిగలాడుతుందో. నిజంగా ఇది ముగ్గి మనం మార్కెట్లో కొనుక్కుని తినాలంటే అసలు ఆస్తులు అమ్ముకోవాలన్నమాట. అటువంటి మా ఫ్రెండ్ మనకు ఫ్రీగా ఇచ్చాడు. సరే కదండి, కాయలు అయితే చాలా బాగా పండినాయి. అసలు ఇది తోటలో పండిన కాయ. టేస్ట్ కూడా చూస్తే చాలా స్వీట్గా ఉంది, ఎందుకంటే ఎందాక కూడా తిన్నాను. అసలు ఉంది ముగ్గుపోయి. ఇవన్నీ ముగ్గడానికి అయితే 2 days పట్టింది. ఇంకా ముగ్గాల్సినవి ఉన్నాయి. అయితే ఈ లోపు మనం పంచి పెట్టేద్దాం. Subscribe